ఇక్కడ ఈ వీడియోలో మనం ఈ 3 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ 3 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకి ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్లో వచ్చాయన్నమాట. సో అందుకే మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చిన డేటా ఏంటి, 1 డివైడెడ్ బై 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6 డివైడెడ్ బై 3/4 మైనస్ 1/3 అనమాట. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని బోర్డ్మాస్ రూల్ ప్రకారంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. ఈ బ్రాకెట్లో డినామినేటర్ ఏమవుతుంది, 4 × 3 12, 9 - 4 అనమాట, అంటే 5/3 5/12. సో ఈ లోపల బ్రాకెట్ అనేది 5/12 అని వచ్చింది. సో మనం దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లో రాసుకుంటే 1 డివైడెడ్ బై 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6 డివైడెడ్ బై 5/12 అనమాట. సో మనం ఇంతకు ముందుగా చెప్పుకున్న విధంగా 1/6 ఈ డివిజన్ని మల్టిప్లికేషన్ రాసుకుంటే పైది కిందకి, కిందిది పైకి షఫల్ అవుతుంది కాబట్టి ఇది 12/5 అవుతుంది. 6 1s 6 2s అనమాట. 1/1/2 ప్లస్ 1/3 ప్లస్ 2/5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1/, ఈ కింద డినామినేటర్ని మనం సాల్వ్ చేద్దాము. 2 × 3 6, 6 × 5 30. సో 3 5s 15 ప్లస్ 2 5s 10 12 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 30 పైకి వెళ్తుంది కదా, 30/37 అనేది ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాము. సో సెకండ్ ప్రాబ్లంలో ఇచ్చిన డేటా ఇదనమాట. దీన్ని కూడా బోర్డ్మాస్ రూల్ ప్రకారంగా సాల్వ్ చేసుకుంటూ పోదాము. సో ఇప్పుడు వచ్చేసి 50 మైనస్, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ బ్రాకెట్ సాల్వ్ చేద్దామన్నమాట. ఈ బ్రాకెట్ని సాల్వ్ చేస్తే 5 + 3 ఏమవుతుంది, 8 అవుతుంది. సో సింప్లిఫైడ్ ఫామ్గా రాసుకుంటూ పోదాము. 50 - 8 × 9 - 6 - 8 అనమాట. సో 50 మైనస్ ఆఫ్ 8 × 9 - 6 - 2 అంటే -6 - 8 అంటే -2 అవుతుంది. సో 50 మైనస్ ఆఫ్ 8 × 9 + 2 అవుతుంది. మైనస్ ఆఫ్ -2 + 2 కాబట్టి సో 5 మైనస్ ఆఫ్ 8 × 11 అనమాట. సో 50 మైనస్ ఆఫ్ 8 × 11 అంతా 88 అవుతుంది. ఆన్సర్ అనేది -38 అవుతుంది అనమాట ఆన్సర్. సో ఇప్పుడు మళ్ళీ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాము. 1 - 1/2 1 - 1/3 1 - 1/4 అండ్ సో ఆన్ 1 - 1/9 × 1 - 1/10 అనమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే ఫస్ట్ బ్రాకెట్ వైజ్గా సాల్వ్ చేసుకుంటూ పోదాం. 2 2 - 1 ఫస్ట్ బ్రాకెట్లో, కింద డినామినేటర్ 3 3 - 1, నెక్స్ట్ 4 4 - 1 అండ్ సో ఆన్ 9/9 - 1 అనమాట, కింద 10 10 - 1. సో ఇది సాల్వ్ చేస్తే 1/2 × 2/3 × 3/4 అండ్ సో ఆన్ 8/9 × 9/10 అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 3 3 ఇక్కడ 9 9 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఈ 4 ఇక్కడ 4 ఉంటుంది, అది క్యాన్సిల్ అయిపోతూ 8 వరకు క్యాన్సిల్ అయిపోతుంది. సో న్యూమరేటర్లో మనకి ఏం మిగులుతుంది, 1 అనేది మిగులుతుంది. డినామినేటర్లో మనకి ఏం మిగిలింది, 10 అనేది మిగిలింది. సో ఆన్సర్ అనేది 1/10 అనమాట ఈ ప్రాబ్లంకి.